6,500 కోట్లకు కానీ, అదేవిధంగా లిక్కర్లో జరిగిన ఏదైతే 3,500 కోట్లకు కానీ, అదేవిధంగా మట్టి కానీ, మైన్స్ కానీ, విద్యుత్ ట్రాన్స్ఫర్ కానీ, ప్రభుత్వ భూములు కానీ, అడవి భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, చివరికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో 250 కోట్లు ఏదైతే నెయ్యి కల్తీ నెయ్యిలో కానీ, అదే విధంగా ఏదైతే పరకామంలో కానీ వీటన్నిటిలో జరిగిన అవినీతి కన్నా అది ఇదేమి పెద్ద వీళ్ళకి. అందుకనే వాళ్ళు ఏది కానీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే సమర్థిస్తున్నాడు అంబాటి రాంబాబు గారు, ఏదైతే మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్ని నీతికి నిజాయితీకి మారుపేరు ఆయన, అలాంటి వ్యక్తి ఎవడు ఉండడు, ఆయన హార్ట్ స్ట్రోక్ కాబట్టి ఆయనపై బెయిల్కి తీసుకొచ్చాడంటే, ఇక్కడ హైకోర్టే ఏదైతే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి డిక్లేర్ చేసి ఏదైతే ఆయన ఏదైతే బెయిల్ పెట్టుకుంటే ఆ బెయిల్ కొట్టేయడం జరిగింది. ఇది ఏదో రాజకీయ పార్టీలు కాదు. ఏదైతే ఎంఆర్ఓ శ్రీనివాసులు నాయుడు గారు గండిపేటలో 18 సర్వే నంబర్ 18లో 10 ఎకరాలు దాదాపు 35 కోట్లు ఏదైతే దొంగ జీవోల్ని రిలీజ్ చేసుకునేసి కబ్జా చేసే ప్రయత్నం చేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తే, దానికి గత ఏడాది హైకోర్టు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇతనికి సైబర్ క్రైమ్ సైబరాబాద్ లో పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేస్తే ఈ ఫైలు వాళ్ళు ఏదైతే ఇతను పట్టుకోవాలని ప్రయత్నిస్తే కాంచీపురం తమిళనాడులో పోయి దాంకుంటే ఏదైతే ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇదేదో నీతికి నిజాయితీకి మారు పేరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బా కొడుతున్నారు. ఇంకన్నా వీళ్ళు మారే ప్రసక్తి లేదా? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికితే వీళ్ళు ఆయన నిజాయితీ పరుడు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన ఒక డైరీ అమ్మినాడు, మళ్ళీ ఇంకో డైరీ కొన్నాడు, ఆయన హిస్టరీ చెప్తున్నారు, ఆయన ఏదో త్యాగం చేసినట్టుగా రాష్ట్రానికి దేశానికి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేస్తారు. దమ్ముంటే కేసు పెట్టమని చెప్పండి ఎంఆర్ఓని, లేదా వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అది అవినీతి భూమి, అది కబ్జా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కోర్టులు తేల్చుకుంటాం. ఊరికే మీడియా ముందుకు వచ్చి ఆరోపించింది కదా. ఈరోజు ఏమన్నా కూటమి ప్రభుత్వం ఏమైనా ఆరోపిస్తుంది ఇతని పైన, బొల్ల బ్రహ్మనాయుడు పైన? అక్కడ ఎంఆర్ఓలు, అక్కడ పోలీసులు, అక్కడ కోర్టులు ఇన్వాల్వ్మెంటే కానీ ఇక్కడ నాయకులు ఏమైనా కేసు పెట్టారా, లేదా నాయకులను ఇచ్చేసారా? పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే. ఇది పూర్తిగా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏదైతే కేసులు పెట్టడము, కోర్టులు తీర్పు ఇవ్వడం, ప్రభుత్వ భూమి అని చెప్పి ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే ఆయన మీద దాంపుకోవడం, బెయిల్ వేసుకోవడం, ఆ బెయిల్ రద్దు కావడం, ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ ముడిపడతారే? పవన్ కళ్యాణ్ అవినీతి ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ ఏమైనా ఉన్నాయా, లేదా కబ్జా చేస్తుంటే కేసులు పెట్టమని చెప్పండి, ప్రభుత్వ అధికారులు చదివి పెట్టించని చెప్పండి. ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్, వీటికి రాకూడదు, వీటికి ఇదిగా ఉందని. మరి అంత అవినీతి భూమి అయితే కేసు పెట్టమని చెప్పండి. ఊరికే ఏదో మభ్య పెట్టే మారేడుకాయ చేసి ఈరోజు ఈ లిక్కర్లో దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగింది. అది తీరా జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నారు. మొత్తం ఆ చుట్టూ ఉండే